నమస్తే అండి. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్‌ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు అదిరిపోయే కోడిగుడ్డు పెసరపప్పు మసాలా. నెక్స్ట్ లెవెల్ కర్రీ అంతే. చేద్దాం రండి. ఇది సింగిల్ పాట్ డిష్ అండి. ముందొక 3 టీ స్పూన్స్ ఆయిల్ ఏసాను. చాలా తక్కువ ఆయిల్ పట్టించొచ్చు మనం, పడతది కాదు. అండ్ ఆనియన్స్ కొంచెం బాగానే 2 ½ వరకు మీడియం సైజ్ తీసుకున్నాను. సన్నగా ఇదిగోండి ఇట్లనే కట్ చేయండి చిన్న చిన్న ముక్కలు. సో దట్ మనకి మంచిగా ఫ్రై అవుతుంది. పోపు అవసరం లేదండి దీనికి స్పెషల్లీ. మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 మినిట్స్ ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా ఇట్లనే సన్నగా కట్ చేసుకుని వేసేయండి. కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత వేగటానికి ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొంచెం వేగుతుంటే 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఓన్లీ 1 టీ స్పూన్ వేసాను ఇక్కడ. దీన్ని కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు పట్టనివ్వటానికి అని చెప్పి 1 టీ స్పూన్ ఉప్పు పసుపు ఒక ½ టీ స్పూన్ వేసుకొని మంచిగా కలిపి మీడియం సైజ్ టమాటాలు ఒక 3 యాడ్ చేశానండి. యాడ్ చేసి మొత్తం అన్ని కలిపి మూత పెట్టేసి ఆ టమాటాలు వాటర్ అయిపోయేదాకా వెయిట్ చేశాను. ఆ తర్వాత మూత తీసి ఇదిగోండి వాటర్ ఒక 75 ml కలుపుతున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు కారం వేస్తున్నాను 2 టీ స్పూన్స్. మీరు తిన్నట్టే వేసుకోండి కారం. మళ్ళీ కలిపేసి మూత పెట్టేస్తున్నాను సో దట్ పెసరపప్పు మంచిగా ఉడకటానికి. ఒక్కసారి చెక్ చేశాను, బాగుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేనైతే సైలాస్ కిచెన్ గరం మసాలా వేసేస్తున్నాను, ఇంట్లో అదే ఉంది. అండ్ మీ దగ్గర ఏది ఉంటే ఆ గరం మసాలా 1 టీ స్పూన్ వేయండి చాలు. కొంచెం కలిపిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. పెసరపప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఉడికింది అనిపించినాక కోడిగుడ్లు ఉడకాలి కాబట్టి ఒక 50 ml మళ్ళీ వేస్తున్నాను. మొత్తం అన్నీ కలిపేసి చక్కగా మూత పెట్టి గుడ్లు కొట్టిపోసానండి. లాస్ట్కి ఇట్లా 5 గుడ్లు వేసాను. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాను, 2-3 నిమిషాలు. ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పి కొత్తిమీర చల్లి ఇంకొక 2 మినిట్స్లో కట్టేశాను. దట్స్ ఆల్. మీరు చేయబోయే ముందు ఇంకేమన్నా డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో ఉందండి, ఇంకా ఎలాబొరేటెడ్గా. ఒకసారి అవసరమైతే అది కూడా చూడండి. చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.